తెలుగును ఆంధ్ర యాసలో మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది మన సెక్రటేరియట్లో, మన అసెంబ్లీలో, తెలంగాణ అంతటా. తెలంగాణ పదాన్ని అసెంబ్లీలో నిషేధించిన సందర్భం. గా టైంలో ఒక్క ఆంధ్రప్రదేశ్ని కాదు, భారతదేశాన్ని కూడా చంద్రబాబు నాయుడే నడుపుతున్న సందర్భం. అటువంటి టైంలో తెలంగాణ ఎండిపోతున్న తెలంగాణను చూసి, వెళ్ళిపోతున్న తెలంగాణను చూసి, వలసల పాలైన తెలంగాణను చూసి, నేనున్న తెలంగాణ కొరకు, తెలంగాణ రైతులారా చనిపోద్దు, తెలంగాణ నేతన్నలారా చనిపోకండి, నేను వస్తున్నా తెలంగాణ కొరకు, ఎవడి కడుపులో తలబెట్టినా, ఎవడి కాలు మొక్కినా మన సమస్యలు తీరవు, తెలంగాణ రాష్ట్రం సొంతమైతేనే తప్ప మనకు ఆ బాధలు తప్పవు అని చెప్పి గులాబీ జెండాను ఎగిరేసి ఒక్కడిగా సిద్దిపేట నుంచి బయలుదేరిన కేసీఆర్ ఆ పార్టీ నుంచి వచ్చిన పదవులకు రాజీనామా చేసి, ఆ పార్టీకి రాజీనామా చేసి ఒక్కడిగా బయలుదేరిండు. ఎన్ని అవమానాలు ఎదురైనా, ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఒక్కరొక్కరిగా వస్తున్న వాళ్ళని కలుపుకొని, ఊరికొక్కరే ఉన్నా ఊరికొక్కరిని కేసీఆర్ అని పిలిచినా భయపడకుండా వచ్చిన ఉద్యమకారుల్ని వెంటబెట్టుకొని, ఒక తల్లి కోడి పిల్లల్ని ఎట్లా రెక్కల కింద పెట్టి కాపాడుకుంటుందో కాకల నుంచి, గద్దల నుంచి, ఆ పద్ధతుల్లో ఉద్యమకారుల్ని కాపాడుకుంటూ ఒక్కొక్క అడుగు ఎక్కుతూ ఉద్యమాన్ని ఎట్లా నిలిపి ఉంచాలి అని చెప్పి ఎవడికి అర్థం కాని పద్ధతుల్లో ఎందుకు రాజీనామాలు చేయిస్తున్నాడు కేసీఆర్, ఎందుకు పదవుల్ని ఈ రకంగా వదిలేస్తున్నాడు, ఎందుకు ఉప ఎన్నికలు తెస్తున్నాడు అని చెప్పి ఆనాటి సమైక్యవాదుల తొత్తులైన కొంతమంది మీడియా వాళ్ళకు కూడా అర్థం కాకుండా ప్రతి నిమిషం తెలంగాణ చుట్టూ తిప్పాలి ఈ రాజకీయాలని చెప్పి తనదైన పద్ధతుల్లో గాంధీ చూపించిన మార్గంలోనే నడుస్తా, అంబేద్కర్ మనకిచ్చిన అవకాశం ఉంది ఆర్టికల్ 3లో భారతదేశంలో రాష్ట్రం ఏర్పడాలంటే ఆ పద్ధతుల్లో ఏర్పడాలని చెప్పి ఒకవైపు ఉద్యమాన్ని, ఇంకొక వైపు రాజకీయాన్ని కలగలిపి 14 సంవత్సరాలు తెలంగాణను నిలిపి ఉంచి మొదలుపెట్టినాడు. నా స్వప్నం, నా ధ్యేయం తెలంగాణ రాష్ట్రమే, తెలంగాణ రాష్ట్ర సాధనే నా ఏకైక ఎజెండా, అంతకు మించి నాకు ఇంకొక ఎజెండా లేదు. తెలంగాణ వచ్చిన తర్వాత అవసరమైతే నాకు పార్టీ లేకున్నా ఏం లేదు, నేను మళ్ళీ పోయి వ్యవసాయం చేసుకుంటా తప్ప తెలంగాణ రావడమే నాకు ముఖ్యమని చెప్పి తను నిర్మాణం చేసిన పార్టీని, తన కన్న బిడ్డ అనుకుంటున్నటువంటి పార్టీని వదులుకోవడం కూడా సిద్ధపడి, అటువంటి త్యాగాలకు సిద్ధపడి ఈ రాష్ట్రాన్ని తీసుకొచ్చింది టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నాయకత్వంలో. ఈ దేశంలో ఎవడు చేయనన్ని అద్భుతమైన కార్యక్రమాలు చేసింది టీఆర్ఎస్ పార్టీ. భారతదేశ చరిత్రలో ఏ పార్టీ కూడా రానటువంటి ఆదరణ టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం అంటే ప్రజలు రోడ్ల మీద నిలబడి బారులు కట్టి సభ్యత్వాలు తీసుకున్నారు. సభ్యత్వం ఆలస్యమైతే గులాబీ జెండా కనపడ్డ కార్యకర్తను పట్టుకొని నిలబెట్టి నాకు సభ్యత్వం కావాలే, ఎక్కడుంది ఇయ్యా అని చెప్పి అడుక్కొని తీసుకున్నారు. అటువంటి అనేకమైన అద్భుతాలను సృష్టించింది టీఆర్ఎస్ పార్టీ. తప్పకుండా టీఆర్ఎస్ పార్టీ నిలబడాలని, రాష్ట్రం సాధించిన తర్వాత కూడా ఈ రాష్ట్రాన్ని మీరు వదిలిపెట్టి పోవద్దు, మీరు మళ్ళీ పోయి వ్యవసాయం చేసుకుంటా రాజకీయాలు వద్దంటున్నారట, టీఆర్ఎస్ పార్టీని రద్దు చేస్తామంటున్నారట, మీరు ఉండి తీరాలే, ఈ రాష్ట్రాన్ని ఈయనగాసి నక్కలపాలు చేయొద్దు, మీరు లేకపోతే ఏ కాంగ్రెస్ తెలుగుదేశం దొంగలో ఈ రాష్ట్రం చేతిలోకి తీసుకుంటే మళ్ళీ అడ్డికి భవిష్యత్తు అమ్ముకుంటారు ఆంధ్రులకు, ఈ దొంగలు వీళ్ళ భూముల కొరకు, వీళ్ళ ఆస్తుల కొరకు. ఈ రాష్ట్రంలో ఏ పేద ప్రజల గుండెల్లో ఎవరి మనసులో ఏ బాధ ఉందో, ఏ గోండుగూడెంలో, ఏ గిరిజన తండాలో, ఏ దళిత వాడలో, ఏ ముస్లిం బస్తీలో ఎవరి మనసులో ఏ బాధలు ఉన్నాయో, ఈ రాష్ట్రంలో ఏ చుక్క నీళ్లు, ఏ భూమి, ఏ ఇంచు భూమికి వాడతాయో మీకు తెలిసినంతగా ఇంకొకరు తెలియదు, మీరు ఉండి తీరాలి అని చెప్పి ప్రజల డిమాండ్ మేరకే అప్పటిదాకా ఉద్యమ పార్టీగా ఉన్న
టిఆర్ఎస్ పార్టీని రాజకీయ పార్టీగా చేసి ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చి ఆ ఎన్నికల మేనిఫెస్టోను కూడా మొట్టమొదలు సూర్యాపేటలోనే అక్కడున్న మన ఇంద్రమ్మ గ్రౌండ్లోనే ప్రకటించి సూర్యాపేటకు ఆ గౌరవాన్ని ఇచ్చి ముందుకు నడిచింది టిఆర్ఎస్ పార్టీ ఉద్యమ చరిత్రలో. సూర్యాపేట కూడా ఒక స్థానం ఇచ్చిండు కేసీఆర్ గారు. ఆ తర్వాత ప్రజలు మీరే ఉండాలని ఆశీర్వదిస్తే వచ్చిన తెలంగాణ ఏమైతుందో, తెచ్చుకున్న తెలంగాణ ఏం చేస్తాడు కేసీఆర్ అని చెప్పి దేశమంతా ఎదురు చూసింది. మన శత్రువులు చాలా ఉత్సుకతోనే ఎదురు చూసినారు. ఉద్యమాన్ని నడిపిన ఈయనకు ఉద్యోగం వస్తుందా, పరిపాలన చేస్తాడా అని చెప్పి ఎక్కడ ఏం దొరుకుతుందో అవహేళన చేద్దామని మళ్ళీ తెలంగాణను పడగొట్టాలని చెప్పి చంద్రబాబు నాయకత్వంలో ఇదే రేవంత్ రెడ్డి అందరూ కలిసి చీకటి కుట్రలు చేసి మనకు కరెంట్ ఇవ్వకుండా చేసి తెల్లవారే మన జెండా దిమ్మల్ని కూలగొట్టి తెలంగాణలో ఒక అశాంతిని తీసుకురావాలని చెప్పి అనేక కుట్రలు చేసి ఆనాడు మోడీతో కలిసి అక్కర లేకపోయినా మన 7 మండలాలను తీసుకుపోయి తెలంగాణలో గందరగోళం సృష్టించాలి, హైదరాబాద్లో అల్లర్లు సృష్టించాలి, కేసీఆర్కు పరిపాలన చేయొస్తలేదని అనిపించాలని చెప్పి చేసిన కుట్రలన్నింటినీ కూడా తిప్పికొట్టి రాదనుకున్న కరెంటును 6 నెలల్లో తీసుకొచ్చి పోదురా ఈ దేశంలో కరెంటు తెలంగాణలో అని చెప్పి చూపించి ఈ దేశ రైతాంగానికి కూడా 24 గంటల కరెంటుని ఇస్తున్నా అని చెప్పి ఇచ్చి రికార్డుల మీద రికార్డులు సృష్టించి